నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం రామకృష్ణ గారు. ఓకే సార్. చాలా రోజుల నుంచి అడుగుదామని చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి అనుసంధానంగా ఉన్నటువంటి యామ్ రేడియో హ్యాబీ విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ప్రస్తుత తరుణంలో 5G టెక్నాలజీ కూడా వచ్చేసింది. దీని ద్వారా ప్రాక్టికల్‌గా విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడుతది? మీరు ఈ పరిస్థితుల్లో ఏ రకంగా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు? మోటివేట్ చేయగలుగుతున్నారు? నమస్కారం రామకృష్ణ గారు. చాలా మంచి క్వెషన్ వేశారు. టెక్నాలజీ మారుతున్నప్పటికీ కూడా హామ్ రేడియో ఆపరేటర్స్, స్పార్క్ గ్యాప్ ట్రాన్స్మిటర్ దగ్గర నుండి మొదలుపెట్టిన హామ్ రేడియో ఆపరేటర్స్ ఈ రోజున పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా తాము కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. ఒకప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, మోర్స్ కోడ్ తో సరిపెట్టుకున్న హామ్ ఆపరేటర్స్ ఈ రోజున సింగిల్ సైడ్ బ్యాండ్ తర్వాత ఈ డిజిటల్ కమ్యూనికేషన్ లోకి ఎంటర్ అయ్యి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా తమ ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడగలుగుతున్నారు. 24 గంటలు ఐనోస్ఫియర్ కు సంబంధం లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ గా పంపించి జియో స్టేషనరీ శాటిలైట్ 33,000 కిలోమీటర్ల పైన ఉన్న శాటిలైట్ కి లింక్ చేసుకుని తమ కమ్యూనికేషన్స్ ను విదేశాలకు విస్తరింపజేస్తున్నారు. సో కాబట్టి 5G టెక్నాలజీ ఏ రకమైన టెక్నాలజీ ఉన్నా ఈ రోజున ఉన్న అన్ని టెక్నాలజీలు ఏంటంటే ఒక్క ప్రకృతి వైపరీత్యం అంటే సైక్లోన్ కానీ భూకంపాలు కానీ వరదలు కానీ వచ్చినట్లయితే డిస్టర్బ్ అవటం మనం చూసాం. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ గా ఈ హామ్ రేడియోకి ఉండే విలువ ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఓకే. రమేష్ గారు చాలా సంతోషం. ఇది ఎప్పుడు డిజాస్టర్స్ అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. అది అందరికీ విదితమే. అయితే చాలా రోజుల క్రితం నుంచి ఈ డిజిటల్ ఎరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ కమ్యూనికేషన్స్ లో చాలా మార్పులు వచ్చినాయి. ప్రస్తుత తరుణంలో 5G అనుకున్నాం. అట్లాగే దానికి ముందు కూడా చాలా డిజిటల్ ఎరాలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకి ప్రాక్టికల్ గా ఈ హామ్ రేడియో లైసెన్స్ ద్వారా ఎటువంటి లబ్ధి ఉంటుంది? ఏ రకంగా వాళ్ళు మోటివేట్ చేసి ఈ హామ్ రేడియోని తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి? చాలా చక్కటి క్వశ్చన్ వేశారు రామకృష్ణ గారు. ఈ రోజున మన విద్యా విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు థియరిటికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుందంటే ఒక రేడియో సర్క్యూట్ లో ఉండే ఎలిమినేటర్ ని కూడా బాగు చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు.